హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలామంది చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒకదాని స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్కి చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు కూడా ఉన్నాయంటారా? ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది ఫస్ట్ ఐడెంటిఫై చేశాక మనం ఉన్న పరిస్థితి బట్టి మనం ఎలా చేంజ్ అవ్వాలో మనం డిస్కస్ చేస్తాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి. సో మనకు ఈక్విటీ ఫండ్స్ అనేది రిస్క్ ఓరియంటెడ్. డెట్ ఫండ్స్లో వచ్చేసి మీకు అంత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటి మంచి డెట్ ఫండ్స్, అందులో మీకు రిస్క్ ఉండదు, ఆల్మోస్ట్ జీరో రిస్క్. నెక్స్ట్ థిమాటిక్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఈక్విటీ ఫండే, బట్ ఒక థీమ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసే స్కీమ్ అది. ఈ మూడింటికి డిఫరెంట్గా బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంటుంది. బ్యాలెన్స్ ఫండ్ అంటే ఏంటంటే 50 to 60% మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మనం 100 రూపాయలు అందులో పెట్టుబడి పెట్టామనుకోండి, అందులో 50-60 రూపాయలు ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, 40-50% డెట్లో పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక 50% రిస్క్లో 50% ఆల్మోస్ట్ జీరో రిస్క్లో ఉంటుంది, కాబట్టి మీకు రిటర్న్స్ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన రిస్క్ ఎపిటైట్. సపోజ్ person of my age, I would look for little, thematic as well as balanced and equity. Yes. All combination I will take. I will not go for debt funds because today even a common man, ఒక కామన్ మ్యాన్ తీసుకున్నా కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్, డెట్ ఫండ్స్ అంటే ఇష్టపడడు. వెరీ ఎల్డర్ పర్సన్స్ ఆర్ సంబడి హూస్ రిటైర్డ్ అండ్ హూ డజంట్ హ్యావ్ రిస్క్ ఎపిటైట్. ఈ రోజు మనకు ఈవెన్ ఎల్డర్స్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు. సో రిస్క్ తీసుకునే అపిటైట్ లేనప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకొని వాళ్ళు డెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ తను చేశాడు, దాన్ని బట్టి మనం ఎలా చేంజ్ అవ్వాలనేది మనం ఆలోచన చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఉండండి, నేనైతే థిమాటిక్ ఫండ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడుంది ఎలక్షన్ పీరియడ్. ఎలక్షన్ తర్వాత కూడా గవర్నమెంట్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది, ఒక పర్టికులర్ ఫోకస్గా వెళ్తూ ఉంటుంది మార్కెట్. అలాంటప్పుడు మనము లార్జ్ క్యాప్ కన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థిమాటిక్ ఫండ్స్లో మంచి కాంబినేషన్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ 3 కాంబినేషన్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐదర్ మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 30 రూపీస్ లార్జ్ క్యాప్, 30 రూపీస్ మిడ్ క్యాప్, 30 రూపీస్ స్మాల్ క్యాప్, ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత ఐడియా లేదు, ఏ ఫండ్లో లార్జ్ ఏదో, మిడ్ క్యాప్ ఏదో, స్మాల్ ఏదో నాకు ఐడియా లేదు అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్. మల్టీ క్యాప్ ఫండ్ పెడితే మనం 100 రూపాయలు ఒకటే ఫండ్లో వేసామనుకోండి, వాళ్ళు 30 రూపీస్ లార్జ్ క్యాప్లో, 30 రూపీస్ మిడ్ క్యాప్, 30 రూపీస్ స్మాల్ క్యాప్, డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్టివ్. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫండ్ ఏంటి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అప్పుడు మన రిస్క్ ఎపిటైట్, మన ఎక్స్పెక్టేషన్స్ బేసిస్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ ఒక యంగ్ ఏజ్ రిస్క్ ఎపిటైట్ బాగుంది అనుకోండి, హీ కెన్ ఈజీలీ గో ఫర్ ఈక్విటీ ఫండ్స్, యూ కెన్ గో ఫర్ థిమాటిక్ ఫండ్స్. బికాజ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో కాదండి. మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఈక్విటీ మార్కెట్లో మీరు చూసుంటే ఈవెన్ ద ఇండెక్స్ గివ్స్ అరౌండ్ 12 to 13% కంపౌండింగ్ రిటర్న్. సో అలాంటి రిటర్న్ ఇండెక్స్ ఇస్తున్నప్పుడు మనకు స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఇంకెక్కువ ఇస్తుంది, మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఎక్కువ ఇస్తుంది. మనం రిస్క్ ఎపిటైట్ ఉందనుకోండి అండ్ యంగ్ ఏజ్, సో యూ కెన్ గో ఫర్ risk. You can take risk and you have patience. You have time, lot of time. Yes. Even if you lose, you have a scope to make more money later. Yes. Right? So when you have in such a stage thematic fund, multi cap fund or small cap fund, I prefer small cap fund, especially risk appetite ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో మనం వచ్చామంటేనే రిస్క్ అపెటైట్ ఉంటేనే వస్తాం, లేదంటే రామ్. అలాంటప్పుడు మనం బ్యాలెన్స్డ్కి వెళ్ళాలా, డెట్ ఫండ్కి వెళ్ళాలి అనేది it's a stable thought. Yes. It is not wrong about it, but we need to look at which is the fund బెటర్గా రిటర్న్ ఇచ్చేది ఏంటి. స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇస్తుంది, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీకు 30 to 40% డ్రాడౌన్స్ ఉంటాయి. అంటే మనం 100 రూపీస్ వేసామనుకోండి, అది 70 రూపీస్, 60 రూపీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫండ్స్ కాబట్టి మార్కెట్ కండిషన్స్ని బట్టి వాలటిలిటీ చాలా ఉంటుంది. మార్కెట్లో మీరు చూసిన మినిమం ఇయర్లీ వాలటిలిటీ, ఇండెక్స్ వాలటిలిటీ మనం చూస్తుంటే దాదాపుగా 20-30% వాలటిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఫండ్స్
35% డ్రాడౌన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనం 100 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి ఈరోజు, మార్కెట్ రియాక్షన్స్ వస్తున్నప్పుడు అది దాదాపుగా 70 రూపీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ దానికి మనం రెడీగా ఉండాలి. ఎస్. అగైన్ ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 2 విధాలుగా చేస్తాం. ఒకటి ఎస్ఐపి మోడ్, రెండోది లంసమ్, ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం. ఎస్ఐపి మోడ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టేబుల్ థాట్ అండ్ యావరేజింగ్, ప్రైస్ యావరేజింగ్ అంటాం. అంటే ఒక మంత్ మార్కెట్ వాల్యూ 100 ఉంటుంది, ఇంకో మంత్ 90 ఉంటుంది, ఇంకో మంత్ 80 ఉంటుంది. సో 100లో ఇన్వెస్ట్ చేసి, 90లో ఇన్వెస్ట్ చేసి, 80లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. బట్ ఐ డోంట్ ప్రిఫర్, బికాజ్ నేను ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేశాను. ఇట్ వాజ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అంటే మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ప్రైస్ యావరేజింగ్ ఉంటుంది. బట్ రిటర్న్స్ వైజ్ చూసుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఐ మీన్ నాట్ అప్ టు ఆర్ ఎక్స్పెక్టేషన్స్. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, బెస్ట్ థింగ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ బాగా కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు లంసమ్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మనం ఎస్ఐపి మోడ్ ఇన్వెస్ట్ చేసాం, మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్. సో సపోజ్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. సమ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్, సమ్వేర్ 35, 40, 45 years ఉన్నారనుకోండి, తనకి రిస్క్ ఎపిటైట్ ఉంది. ఐ వుడ్ ప్రిఫర్ థిమాటిక్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ ఫండ్స్, మీరు అన్ని మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ వస్తాయి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది, అలాగే మీకు ఎస్బీఐ ఉంది. సో ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. బట్ కొన్ని ఫండ్స్లో ఒక 2% ఎక్కువ రిటర్న్ వచ్చింది, కొన్ని ఫండ్స్లో 2% తక్కువ రిటర్న్ వచ్చింది అని స్విచ్ చేయడం వలన లాభం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ అన్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళైనా సరే, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఐసిఐసిఐ అయినా సరే, ఆల్మోస్ట్ మీరు పోర్ట్ఫోలియో చూస్తే కామన్గా ఉంటుంది. మేబీ కొంత అడిషనల్ వేరియేషన్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాక్స్ వేరియేషన్ ఉంటుంది. బట్ మీకు ఓవరాల్గా లాంగ్ టర్మ్ చూసుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ రిటర్న్ సిమిలర్గా ఉంటుంది. కరెంట్గా మీకు వచ్చేసి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 30% రిటర్న్ ఇస్తుంది అనుకోండి, ఒక 2-3 months ఆగితే ఎస్బీఐ కూడా 30%కి వచ్చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఒకసారి స్మాల్ క్యాప్ ఫండ్స్లో యాక్షన్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 months మీరు చూస్తుంటే ఆల్ స్మాల్ క్యాప్స్ పికప్ అవుతూనే ఉన్నాయి, మిడ్ క్యాప్స్ పికప్ అవుతూనే ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్స్ పికప్ అవుతూనే ఉన్నాయి. ఒకటి ఒకటి ఫాలో అప్ అవుతుంది. సో దట్స్ హౌ వీ కెన్ ప్లాన్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. I would prefer finally that it's not worth డూయింగ్ ఎనీ స్విచ్. మేబీ ఫ్రమ్ డివిడెండ్ ఫండ్, సపోజ్ మనం ఫండ్లో పెట్టామని డివిడెండ్ ఫండ్ అని డివిడెండ్ పేఅవుట్ పెట్టాం, దాన్ని గ్రోత్ ఫండ్కి కన్వర్ట్ చేస్తాం. అప్పుడు మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్, మీరు ఎస్ఐపి లంసమ్ అని చెప్పారు కదా, సో అంటే ఎస్ఐపికి లంసమ్కి ఏమైనా కేటగిరీస్ ఉంటాయా? అంటే అది చేసే పర్సన్స్ సెపరేట్గా, లంసమ్కి సెపరేట్గా ఉండే పర్సన్స్ అట్లా ఏమైనా ఉంటుందా కేటగిరీస్? మనం అప్లికేషన్ ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాక అప్లికేషన్ వేసేటప్పుడు వాళ్ళు 2 modes అడుగుతారు. ఒకటి ఎస్ఐపి మోడా, లేదంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఎస్ఐపి మోడ్ చెప్పామనుకోండి, మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ డేట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు 3 options ఇస్తారు. 5th, 10th, 15th అని ఇస్తారు. దాన్ని బట్టి మనం టిక్ చేసామనుకోండి, ఎవ్రీ 5th మన అకౌంట్లో డెబిట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే ఎవ్రీ 5th మనం చెక్ ఇచ్చి ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది ఎస్ఐపి మోడ్. లంసమ్ మోడ్ అంటే డైరెక్ట్, ఐ హ్యావ్ 1 lakh, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, ఐ డిసైడ్ విచ్ ఇస్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్. అందులో మనం డైరెక్ట్గా 1 lakh చెక్ ఇచ్చేసి మనం అందులో ఇన్వెస్ట్ చేస్తాం. అది లంసమ్ మోడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.